అందరికీ నమస్కారం. ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సర్టెన్ ఏజ్ రాకుండానే ఒక ఏజ్ వస్తేనే పిల్లలకి వెహికల్ ఇవ్వాలి. కానీ చాలా చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు వెహికల్స్ ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ వీడియోలో మీరు చూసినట్లు ఆ అబ్బాయి ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకున్నాడు, ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాడు. ఎదురుగా స్పీడ్ బ్రేకర్ రావటం వల్ల స్లిప్ అయ్యి బ్యాలెన్స్ కాసుకోలేక క్రింద పడిపోవడం జరిగింది. అయితే చాలామంది కుర్రవాళ్ళు, తర్వాత స్టూడెంట్స్, ఆకతాయి వాళ్ళు 2 చేతులతో కాకుండా ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని, ఒక చేత్తో మొబైల్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. అలాగే 2 చేతులు కూడా వదిలేసి కూడా చాలామంది కుర్రవాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగులుతుందో ఒకసారి ఆలోచించి డ్రైవ్ చేయాలని నా యొక్క మనవి. వివేకంతో ఆలోచించండి.